హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసిన 16 ఏళ్ల బాలిక తేజశ్రీ ప్రేమ వ్యవహారంలో కూతురిని మందలించిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టింది. తన ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి తల్లిని హత్య చేసింది కూతురు. తేజశ్రీ 10వ తరగతి చదువుతోంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు పోలీసులు. హైదరాబాద్ జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో దారుణం జరిగింది. ప్రియుడితో కలిసి కన్న తల్లిని హత్య చేసింది 16 ఏళ్ల బాలిక తేజశ్రీ. ప్రేమ వ్యవహారంలో కూతురిని మందలించిందన్న కోపంతో ఈ దారుణానికి ఒడిగట్టారు. తన ప్రియుడు శివ, అతని తమ్ముడు యశ్వంత్తో కలిసి తల్లిని హత్య చేసింది కూతురు. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి రవి టెలిఫోన్ లైన్ ద్వారా అందిస్తారు. రవి, భోగి తల్లిని హత్య చేసినటువంటి కూతురుని ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. హత్యకు సహకరించినటువంటి ప్రియుడితో పాటు ఆ ప్రియుడి తమ్ముడిని కూడా ముగ్గురిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ ఘటన అర్ధరాత్రి జరిగినట్టుగా తెలుస్తోంది. అర్ధరాత్రి ఒక్కసారిగా ఇంట్లో నుంచి కేకలు రావడంతో స్థానికులంతా అక్కడికి వెళ్లి చూశారు. అప్పటికే రక్తపు మడుగులో అంజలి పడిపోయింది. అంజలి చుట్టుపక్కనే కూతురు తేజశ్రీతో పాటు శివ, అదేవిధంగా యశ్వంత్ అనే 2 యువకులు కూడా ఉన్నారు. ముగ్గురు మైనర్లుగా తేలింది. కూతురు ఇటీవల 10th క్లాస్ పూర్తి చేసుకుంది, కాలేజీకి వెళ్లాల్సింది. కానీ ప్రేమ వ్యవహారం నడుపుతోంది శివ అనే వ్యక్తితో. దీన్ని గమనించినటువంటి తల్లి పలుమార్లు మందలించే ప్రయత్నం చేసింది. దీంతో తల్లిపై కక్ష పెంచుకున్నటువంటి ప్రియుడు, అదేవిధంగా కూతురు ఇద్దరు కలిసి తల్లి హత్యకు స్కెచ్ వేశారు. వీళ్లకు ప్రియుడు శివ తమ్ముడు యశ్వంత్ కూడా తోడయ్యాడు. ముగ్గురు కలిసి నిన్న అర్ధరాత్రి అంజలిని బలమైనటువంటి రాడ్తో కొట్టడమే కాకుండా తను పడిపోయిన తర్వాత కూడా పీస్కి ఇంట్లో ఉన్నటువంటి కత్తితో గొంతు కోసి హత్య చేసినట్లుగా తెలిసింది. సో ప్రస్తుతం ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. కేవలం అంజలి అని హత్య చేసింది కూతురేనా, లేకపోతే ప్రియుడు వేసినటువంటి స్కెచ్ ద్వారా ప్రియుడే హత్య చేశాడా, లేకపోతే హత్య జరిగినటువంటి టైంలో ఇంట్లో ఎవరున్నారు అనే దానిపైన విచారణ కొనసాగుతోంది. గత 6 నెలల నుంచి వీళ్ళ మధ్య ప్రేమ వ్యవహారం నడుస్తున్నట్లుగా తెలుస్తోంది. 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తున్నటువంటి టైంలో ఎగ్జామ్ సెంటర్ దగ్గర కూడా వీళ్ళను గమనించినటువంటి తల్లి అప్పటి నుంచే మందలిస్తూ వచ్చింది. అయితే తీరా ఇప్పుడు కాలేజీలో జాయిన్ చేసే ప్రయత్నం చేసినా కూడా తను కాలేజ్ చదువుకోను, శివను పెళ్లి చేసుకుంటాను అని చెప్పి తల్లితో పలుమార్లు తేజశ్రీ వాగ్వాదానికి దిగింది. దీంతో సీరియస్ గా మందలించి కాలేజ్కి వెళ్ళకపోయినా పర్వాలేదు, ఇంట్లోనే కూర్చోమని తల్లి మందలించి ఇంట్లోనే ఉంచడంతో ఆ ప్రియుడితో కలిసి హత్యకు ప్లాన్ చేసినట్లుగా తెలుస్తుంది. సో ఏ విధంగా హత్య చేశారు, లేకపోతే రాడ్తో ముందుగానే కొట్టింది ఎవరు, లేకపోతే ఇద్దరు కలిసి అన్నదమ్ములు ఇద్దరు కలిసి హత్య చేశారా, లేకపోతే తల్లిని హత్య చేయడానికి స్కెచ్ తేజస్వి ప్రమేయం కూడా ఉందా అనే దానిపైన విచారణ కొనసాగుతోంది. భోగి, థ్యాంక్ యూ రవి.